అందరు కళ్ళు మూసుకోవాలి. మిమ్మల్ని ఎక్కువసేపు విసిగించను, కొద్ది నిమిషాల్లో ముగించేస్తాను. నా మైక్ అట్లా చూసి రాపో సల్మాన్. స్తోత్రం 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 తండ్రి, నీ బంగారు పాదాలకు వెళ్ళలేని స్తోత్రం తండ్రి. అయా, గడిచిన దినములంతా నాయన కాచి మమ్మల్ని కాపాడిన గొప్పదండి, నీకే స్తోత్రం దేవా. అయా, ఎక్కడిద్దరు ముగ్గురుంటే అటు వారి మధ్య నీ నామాన్ని సరిస్తానన్న గొప్పదండి, నీకే స్తుతులు స్తోత్రులు. అయా, ఈ ఉదయకాల ఆరాధన సమయంలో ప్రభా, అయా నీ దాసుడు తండ్రి వాక్యం పట్టణంలోకి వెళ్ళుచుండగా ప్రభా, నీ వాక్శక్తిని దయచేయమని తండ్రి, నీ ఏడంతల ఆత్మను కుమ్మరించమని, అయా ఎవరికి ఆ వాక్యం అవసరమో తండ్రి ఆ వాక్యంతో మాతో మాట్లాడమని, నా చిన్నిస్తే ఆరాధన నీ పాదాల చెంతకి చేర్చుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా మనం అందరం కలిసి ప్రతి ఉదయకాల సమయంలో 5 గంటల నుంచి 6 గంటల వరకు, అనగా 1 గంట సమయం మనం దేవుని సన్నిధిలో గడిపేటటువంటి మరి అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి మనం దేవుని ఎంతగానో స్తుతించాలి ప్రియులారా. నిజంగా ప్రతిదినం మనం దేవుని సన్నిధిలో గడపడం అనేది నిజంగా మన ప్రార్థనా జీవితానికి, మన విశ్వాస జీవితానికి, మన భక్తి జీవితానికి అది చాలా దోహదపడుతుంది. చూడండి ప్రియులారా, మనం ఎప్పుడు ప్రార్థన చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, వాక్యాన్ని చదువుకుంటూ, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మరలా మనం లోకం వైపుకు చూసే అవకాశం ఉంటుందంటారా? లోకం వైపు కానీ, లోకములో ఉన్న వాటి వైపు కానీ, భూ సంబంధమైన వాటి వైపు కానీ చూసే అవకాశం ఉందంటారా? ఉండదు. లోకంలో పడిపోయే అవకాశం కూడా మనకి ఉండదు. దేవుని కొరకు బ్రతకాలనిపించిద్ది, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలనిపించిద్ది. అసలు ఈ లోకంలో ఉండడం కంటే దేవుడున్న పరలోక రాజ్యానికి పోవటం మేలు కదా అనిపించింది. కాబట్టి ప్రియమైన దేవుని వల్లరా, ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో గడపటం వల్ల నిజంగా మన భక్తి జీవితానికి అది చాలా మంచిదన్నమాట. మనం పడిపోయే అవకాశం ఉండదు. కాబట్టి నిజంగా మనం ప్రతిరోజు కూడా దేవుని సన్నిధిలో గడపటం అనేది అది మన ఆధ్యాత్మికమైన జీవితానికి అది చాలా మంచిది. ప్రతి ఉదయకాల సమయంలో మీరు గమనించండి, మీరు లేవగానే ప్రార్థన చేసుకోవటం, లేవగానే ఒక పాట పాడుకోవటం, లేవగానే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకోవటం, లేకపోతే లేవగానే దేవుని గురించినటువంటి మాటలు మనం వింటున్నప్పుడు ఆ దినమంతా కూడా మరలా మనం సాయంత్రం పనికెళ్ళొచ్చి అలసిపోయి మనం పడకెక్కి పడుకునేంత వరకు కూడా మనం ఉదయాన్నే లేవగానే చేసిన ప్రార్థన, మన ఉదయాన్నే లేవగానే పాడుకున్నటువంటి పాటలు లేదా విన్న పాటలు, మన ఉదయాన్నే లేవగానే మన చెవిని పడే దేవుని మాటలు, అవి మనకు తెలియకుండానే మన నోటిలో, మన వినికిడిలో అవి నెమరు వేస్తూ ఉంటాయి తెలుసా మీకు? ఇక అవి సాయంత్రం వరకు అవే ఉంటాయి మన మనసులో, ఇంకేం ఉండవు. ఇక అవే ఆ పాటలే, ఆ ప్రార్థనే, ఆ వాక్యమే మన మైండ్లో, మన నోటిలో వస్తూ ఉంటుంది. ఉదయాన్నే లేవగానే ఇటు పక్కన మనకు పాటలు వినబడుతూ ఉన్నాయి అనుకోండి, మనం పనులు చేసుకుంటూ ఉంటాం, అప్పుడప్పుడు నోటికి అవే పాటలు వస్తూ ఉంటాయి. అది మీరు అనుభవించారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అనుభవించాను. కాబట్టి ఉదయాన్నే లేవగానే, అందుకనే భక్తులు అనబడిన వారు కానీ వేకువనే లేచి దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు, వేకువనే లేచి దేవుని ధర్మశాస్త్ర గ్రంథాన్ని ధ్యానం చేసేవాళ్ళు, వేకువనే లేచి దేవుని మాటలు వినేటటువంటి వారు. పాత నిబంధనలో ఉన్నటువంటి భక్తులందరూ, క్రొత్త నిబంధనలో ఉన్న భక్తులందరూ, ఆది అపోస్తులైన వారందరూ కూడా. కాబట్టి వేకువ జాములో జరిగేటటువంటి దైవ కార్యక్రమాలు నిజంగా మన భక్తి జీవితానికి చాలా ఉపయోగపడతాయి. సరే, ఏదేమైనా ప్రియులారా, ఈ సమయంలో ఒక చిన్న రిఫరెన్స్ మనం చదువుకుందాం. చూడండి, సందర్భానుసారంగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనే ప్రశ్నలో మనం ఆన్సర్ చూద్దాం ప్రియులారా. ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వాక్యం. లూకా గారు రచించినటువంటి సువార్త 19వ అధ్యాయము 10వ వాక్యం. ఒకసారి అందరూ తెరిచి ఆ రిఫరెన్స్ చదవండి. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో ఆ కారణాన్ని మనం చూద్దాం ప్రియులారా. చూడండి, అక్కడ రాయబడిన మాట,
నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ప్రియులారా ఒక వ్యక్తితో ఈ మాట చెప్తున్నాడు. మనుష్య కుమారుడు అనగా దేవుని కుమారుడు లోకరక్షకుడుగా ఉండుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఎందుకు వచ్చాడో చెప్తున్నాడు అక్కడ. అంటే ఆయన జన్మ వెనకాల ఉన్న కారణం, ఆయన ఈ లోకంలో పుట్టడం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశం, సంకల్పం ఏంటో చెప్తున్నాడు. ఎందుకు వచ్చాడంటే ఈ లోకానికి నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు ఆయన? 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు ఆయన. 2000 సంవత్సరాల క్రితము మహిమ లోకములో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, తండ్రి కుడిపార్శ్వమందు వాక్యముగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శరీరాన్ని ధరించుకొని కృపాసత్య సంపూర్ణుడిగా ఆయన మన మధ్యలోనికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించాడు ఆయన. మరి మహిమలోకాన్ని వీడి ఈ మట్టి లోకానికి యేసుక్రీస్తు రావడం వెనకాల ఉన్న ఉద్దేశం, కారణం ఏంటని మనం ఆలోచన చేసినప్పుడు ఆయనే చెబుతున్నాడు తన మాటల్లోనే, నశించిన దాన్ని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడంట. ఏమి నశించిపోతుంటే వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని మనం ఆలోచన చేస్తే ఒకసారి వెనక్కి తిప్పండి పేజీ, 19వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడి లోకములో పుట్టాడు. నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడి లోకములో అరుదించేశాడు ఒక దివ్య తారలాగా. అసలు ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడని చెప్పాను కదా, నశించిన దానిని వెదకి రక్షించడానికంట. ఏమి నశించిపోతుంటే వెదకి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మనం చూస్తే ప్రియులారా 19వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోతున్నాడంట. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి పెరిగి పెద్దవాడైన తర్వాత ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించాడంట. ఆయన ఏ పట్టణంలో ప్రవేశించాడంట ప్రియులారా? యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోతున్నాడంట. ఇప్పుడు మన పల్లె యెరికో పట్టణం అనుకుందాం, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. మన పల్లె యెరికో పట్టణం అనుకుందాం. ఆయన యెరికో పట్టణంలో ప్రవేశించి, అంటే మన పల్లెలో ప్రవేశించి, మన పల్లెకి ఒక బజార్ కదా, మెయిన్ బజార్. ఇప్పుడు చర్చి దగ్గర స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. ఇది మంది యెరికో పట్టణం అనుకుంటే, ఆ యెరికో పట్టణంలో యేసుక్రీస్తు ప్రవేశించి ఏం చేస్తున్నాడంట? దాని గుండా పోవుచుండెను. అంటే చర్చి దగ్గర నుంచి మన రోడ్డు మీద నడుచుకుంటా పోతున్నాడు ఆయన ఆ చివరికి. దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాడంట. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు యెరికో అనే ప్రాంతంలోనికి ప్రవేశించి దాని గుండా ఆయన పోతూ ఉన్నాడో ప్రియులారా, ఆ పోతూ ఉన్నటువంటి సందర్భంలో నజరేయుడైనటువంటి యేసు మన యెరికో పట్టణంలోనికి వచ్చి ఇదిగో ఈ మార్గము గుండా పోచున్నాడంట అనే విషయము ఎవరికి తెలిసిందయ్యా అంటే, సుంకపు గుత్తదారుడైనటువంటి జక్కయ్య అనే పేరు గల ఈ వ్యక్తికి తెలిసిందంట. సుంకపు గుప్తదారుడు అంటే మీకు తెలుసు, మీరు చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి విషయాలే. సుంకపు గుప్తదారుడు అంటే ప్రియులారా, పన్ను వసూలు చేసేటటువంటి ఒక ట్యాక్స్ కలెక్టర్ అనమాట. ఆ కాలములో ఒక ప్రభుత్వం కింద ఉన్నాడు, ఒక అధికారిగా ఉన్నాడు, ప్రజల దగ్గర పన్ను వసూలు చేసేటటువంటి ట్యాక్స్ కలెక్టర్గా ఉన్నాడు అనమాట. అయితే ఒకనొక సందర్భంలో యెరికో పట్టణంలో యేసుక్రీస్తు ప్రవేశించి దాని గుండా పోచున్నాడనే విషయాన్ని ప్రియులారా ఈయన విన్నాడు, ఈయన తెలుసుకున్న వెంటనే ఈయనకి ఒక ఆలోచన పుట్టింది. నేను ఎలాగైనా ఆ నజరేయుడైనటువంటి యేసు ఎవరో నేను చూడాలి, ఆయన ఎలా ఉంటాడో చూడాలి, ఆయన నేను తెలుసుకోవాలనే ఆలోచనతో ప్రియులారా యేసు ఎవరో అని చూడగోరాడంట. కానీ జనులందరూ కూడా ఎలా ఉన్నారంట? గుంపులుగా ఉన్నారంట. ఆయన చుట్టూ గుంపులుగా ఉన్నారంట. గుంపులుగా ఉండుటను బట్టి పొట్టివాడైనందున అందులో గుంపులుగా జనం ఉన్నందువలన యేసు ఎవరో చూడాలనే ఆశ తీరట్లేదు. మరి ఏం చేయాలి? నేను ఎలాగైనా ఈరోజు యేసుని చూడాలి అనుకున్నాడు. నేను ఎలాగైనా యేసుని చూడాలి అనుకున్నాడు.
ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితిలో ఏం చేశాడో మనకు తెలుసు కదా. అక్కడ యేసు ఎవరో అని చూడగోరిని కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తాడంట. ప్రియులారా, ఇక యేసు ఇక దగ్గరకు రాబోతున్నాడని గ్రహించి ఏం చేశాడంటే ఇక అతడు ముందుగా పరుగెత్తి, అంటే యేసు ఇక రాబోతున్నాడనే సంగతి తెలుసుకున్నాడు. ఆయన అక్కడి నుంచి రాబోతున్నాడు కదా, ఇక్కడికి వచ్చే ఈ లోపల ఈ చెట్టు ఎక్కు ఉన్నాం అనుకో, ఆయన ఇటు వస్తూ ఉంటాడు కాబట్టి నేను ఆల్రెడీ చెట్టు మీద ఉంటాను కాబట్టి ఆయన వచ్చేటప్పుడు నేను యేసుని చూడొచ్చని ముందుగా ఏం చేశాడంటే యేసు ప్రభు ఈ మార్గంలో రాకముందే వస్తాడని తెలుసుకున్నాడు. వచ్చే లోపల ముందుగానే చెట్టు ఎక్కాను అనుకో, ఈ లోపల ఆయన వచ్చేటప్పుడు నేను ఆయన చూడొచ్చని ఆలోచనతో ఏ చెట్టు ఎక్కాడంట? తాడి చెట్ట. ఎవరో తాడి చెట్టు అంటున్నారమ్మా, తాడి చెట్టు కాదు, అక్కడ రాయబడిన చెట్టు గురించి మనం ఆలోచించేద్దాం. యేసు ఎవరో ఆయన చూడగోరిని కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, ఎవరిని చూశారు ఇక్కడ? ఎవరిని చూశారో చదువుదాం, చూడండి ప్రియులారా. పరిగెత్తి ఆయనను చూచుటకు మేడి చెట్టెక్కెను. చెట్టెక్కాడు అంతే. యేసును చూద్దామని ముందుగా ఈ జక్కయ్య, పొట్టివాడైనటువంటి జక్కయ్య మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు వస్తా కరెక్ట్గా ఏ చెట్టు అయితే జక్కయ్య ఎక్కాడో ఆ చెట్టు దగ్గరకు వచ్చి చెట్టు కింద నుంచున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ చెట్టు కిందే వచ్చి నుంచొని అంటున్నాడు యేసు ప్రభు, చెట్టు మీద ఉన్నటువంటి జక్కయ్యతో అంటున్నాడు యేసు. ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, ఇంకా కింద నుంచొని చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్యను చూస్తున్నాడు యేసు ప్రభు. కన్నులెత్తి చూచి ఏమంటున్నాడు చూడండి అక్కడ, జక్కయ్యా త్వరగా దిగవయ్యా, జక్కయ్య త్వరగా దిగవయ్యా అని లేకపోయి ఆయనకి చూడండి ఆయన గుండెలు అమిసిపోతున్నాయి అనమాట. ఇదేంటి, నేను చెట్టు మీద ఉన్నాను కదా, ఇంతమంది గుంపులుగా ఆయన చుట్టూ ఉన్నారు కదా, అసలు నేను చెట్టు ఎప్పుడు ఎక్కాను, అసలు నేను చెట్టు ఎందుకు ఎక్కాను, ఈ చెట్టు మీద నేను ఎలాగా మరి ఇక్కడ ఉన్నాననే సంగతి ఇంతమంది గుంపులో మరి వీళ్ళందరి మీద ఈయన దృష్టి పెట్టకుండా అసలు నా మీద పెట్టాడు ఏంటని ఆయనకు ఆశ్చర్యం కలిగింది. నిజం అంతే కదా, అసలు అంతమంది గుంపులు జనాలు ఉన్నారు, ఆయన మీద పడిపోతున్నారు, నా నడవనట్లేదు. చివరికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఏ చెట్టు మీద అయితే జక్కయ్య ఉన్నాడో ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఆగి చెట్టు పైన చూసి జక్కయ్యని, జక్కయ్య చెట్టు దిగిరావయ్యా, త్వరగా చెట్టు దిగిరాయ్యా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అనే లోపల ఆ జక్కయ్యకి ఎలా ఉంటుంది చెప్పండి. అసలు నేనేదో యేసు ఈ మార్గంలో కూడా వస్తున్నాడు, అసలు ఆయన ఎవరో చూద్దామని నేనేదో చెట్టు ఎక్కితే అసలు నా దగ్గరకు వచ్చి జక్కయ్య త్వరగా దిగిరావయ్యా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అంటాడు ఏందని చెప్పేసి జక్కయ్యకి ఆశ్చర్యం కలిగింది. నిజం కదా, అసలు నిజంగా జక్కయ్యకి ఆశ్చర్యం కలిగిపోయి వెంటనే చెట్టు మీద నుంచి అలాగ దిగిపోయాడు. మరి పొట్టివాడు కదా, ఎలా దిగాడో పాపం. చదువమ్మా, మళ్ళీ త్వరగా చదువు ముగించుకుందాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగాడంట. చూడండి, చెట్టు మీద నుంచి జారి ఉంటాడు పాపం, పొట్టాను కదా, త్వరగా దిగడం అంటే ఎలాగా, చెట్టు మీద నుంచి జారిపోయి ఉంటాడు పాపం. త్వరగా దిగి సంతోషముతో ఆయనను తన ఇంటికి చేర్చుకొనెను. ఆయనను తన ఇంటిలోనికి చేర్చుకున్నాడు. ఆయన జక్కయ్య యేసుని తన ఇంటిలోకి చేర్చుకున్నాడనే సంగతి ప్రియులారా, అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుక్కుంటున్నారంట. చూడండి, అందరూ అది చూశారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు ఆ చెట్టు కిందకు వచ్చి జక్కయ్య త్వరగా దిగిరావయ్యా, నేడు నేను నీ ఇంట ఉండవలసినదని చెప్పినప్పుడు జక్కయ్య సంతోషంతో చెట్టు దిగి త్వరగా యేసుని తన ఇంటికి చేర్చుకునే సంగతి అక్కడున్న వారు అందరూ చూశారంట. చూసి అరేరే ఇదేంటి యేసు పాపి అయినటువంటి మనుష్యుడైనటువంటి జక్కయ్య ఇంటికి వెళ్ళాడేంటి అంటే, అప్పట్లో సుంకరులు అనబడినటువంటి వీళ్ళందరూ కూడా వెలివేయబడిన వారు, తృణీకరించబడిన వారు, ప్రజల్లో నుంచి ప్రియులారా వారు చిన్న చూపు చూడబడినటువంటి వారు అన్నమాట. వారిని పాపులుగా గుర్తించారు అక్కడ ఉన్నటువంటి చాలామంది శాస్త్రులు, పరిశీలు అనబడిన వారు అందరూ కూడా. కాబట్టి వారిని సుంకరులను పాపులుగా ఎంచారు. కాబట్టి వారింటిలోకి యేసు ప్రభు వెళ్ళలేకారే, ఈ మనుషుడేంటి, పాపి అయినటువంటి మనుషుని యొద్ద
బస చేయి వెళ్ళిందని చాలామంది సనుక్కుంటున్నారంట, గొనుక్కుంటున్నారంట. అప్పుడు ఏం జరిగిందో చూడండి. అందరూ అది చూచి ఈయన పాపైన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళినని చాలా సనుగు కొనికిరి. జక్కయ్య నిలవబడి అంటున్నాడు చూడండి ప్రియులారా. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము బీదలకు ఇచ్చుచున్నాను అంటున్నాడు చూడండి. యేసుక్రీస్తు ఎప్పుడైతే జక్కయ్య ఇంటిలోనికి వెళ్ళాడో, ఆ రాత్రి జక్కయ్య ఇంటిలో యేసు ప్రభు బస చేశాడు. ఆ రాత్రి అంతా ప్రియులరా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ జక్కయ్యతో ఏం మాట్లాడో ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలు విన్నటువంటి జక్కయ్య హృదయము కరిగిపోయింది. జక్కయ్య యొక్క మనస్తత్వం ఎలాంటిదో ఆయనకు తెలిసిపోయింది. జక్కయ్య ఒక పాపినని గ్రహించాడు. ఇదిగో నేను అన్యాయముగా అనేక మంది యొద్ద నేను అన్యాయపు సొత్తును నేను దోచుకున్నాను అనే ఆలోచన ఆయనకు అర్థమైపోయింది. యేసు ప్రభు వారి యొక్క మాటలు ఎప్పుడు విన్నాడో తన రాతి గుండె కాస్త కరిగిపోయి మాంసపు గుండెలా మారిపోయింది. తన బండలాంటి హృదయం అంతా కూడా ప్రియులారా యేసు యొక్క మాటలతో బద్దలైపోయింది. వెంటనే తాను పాపినని, అన్యాయస్తుడినని, ఎదుటి వారిని మోసం చేసి ధనాన్ని సమకూర్చుకున్నాననే ఆలోచన ఆయన గ్రహింపు వచ్చేసింది. అయ్యో, అన్యాయపు సిరి నా యొద్ద ఉండడానికి వీలు లేదు, నేను పాపం చేసినటువంటి వాడిని అని చెప్పేసి నా పాపానికి ప్రాయశ్చిత్తాన్ని ఎలాగైనా నేను కలుగు చేసుకోవాలని చెప్పి ఏం చేశాడో చూద్దాం. అక్కడ చదివితే ప్రియులారా, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను అన్నాడు. ప్రియులారా ఏమన్నాడు? తనకు ఆధారం, ఆస్తి అంటే ఏంటి? తనకు బ్రతకడానికి ఆధారం కదా. తనకు ఆధారముగా ఉన్నటువంటి ఆస్తిని, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగభాగము నేను బీదలకు ఇస్తా అన్నాడు. ఏమండి, ₹1 ఉందనుకోండి ఆస్తి ఆధారంగా ఆయనకి, ₹1 వంతు నేను బీదలకు ఇచ్చేస్తా అన్నాడు. నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల దానికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాడంట. చూడండి, నా ఆస్తిలో సగభాగము బీదలకు ఇచ్చేస్తున్నాను. అంతేకాదు, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల దానికి 4 వంతులు ఇతరులకు ఇచ్చేస్తాను అంటున్నాడు. 1 రెట్టు అన్యాయంగా తీసుకుంటే దానికి 4 రెట్లు కల్పిస్తా అన్నాడంటే ఇంకా పాపం ఈయన దగ్గర ఏముండిద్ది? ఈయన దగ్గర ఏమన్నా ఉంటుందా చెప్పండి? చూడండి ప్రియులారా, అసలు నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు మాటలు విన్న తర్వాత తను ఎంతటి మారు మనసు పొందాడో. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని అతనికి 4 వంతులు మళ్ళా చెల్లింతునని ప్రభువుతో ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ప్రభు అంటున్నాడు. చూడండి ప్రియులారా, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ప్రియులారా దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ ఇంటికి కూడా రక్షణ రావాలి అని అంటే యేసుక్రీస్తు ప్రభువారిని నీ ఇంటిలోకి చేర్చుకున్నప్పుడు ప్రియులారా, ఆయన మాటలు వినినప్పుడు నీ హృదయములో ఒక తెలియని మార్పు రావాలి. నీ హృదయములో తెలియని ఒక పశ్చాత్తాపం కలగాలి. నీ హృదయములో తెలియనటువంటి ఒక ఏమి రావాలంటే ఒక పరివర్తన రావాలి. ఆ రాత్రి జక్కయ్య ఇంటిలో యేసుక్రీస్తు ప్రభువారు బస చేయడం వల్లనే ప్రియులారా ఆ ఇంటికి రక్షణ వచ్చింది. మరి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని నీ గృహంలోకి చేర్చుకున్నావా? నీ హృదయంలోనికి చేర్చుకున్నావా? నీ గృహములో, నీ ఇంటిలోకి చేర్చుకున్నప్పుడే నీకు, నీ ఇంటి వారికి రక్షణ అనేది వస్తుంది. కాబట్టి ప్రియులారా, నశించిన దానిని వెతకి రక్షించుట కొరకు మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడు. అంటే నశించిపోతున్నటువంటి ఇదిగో ఈ జక్కయ్య లాంటి మనసు కలిగినటువంటి వారిని, అన్యాయస్తులైనటువంటి వారిని, దుష్టులైనటువంటి వారిని, దుర్మార్గులైనటువంటి వారిని, వ్యభిచారులైన వారిని, దొంగలైన వారిని, దోచుకునే వారిని, మోసగాండనైనటువంటి వారందరిని కూడా పాపము చేత బంధించబడి, పాపపు కట్ల చేత బంధింపబడినటువంటి అనేక పాపపు కట్లు తెంపివేయడానికి, నశించి నరకానికి జోగుతూ నాశనానికి కాలుజారు స్థలములో ఉన్నటువంటి వారందరిని కూడా ప్రియులారా వెదకి రక్షించిన కొరకు మనుష్య కుమారుడు 2000 సంవత్సరాల క్రితము ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని వాళ్ళారా, నశించిపోతున్నటువంటి నిన్ను, నన్ను, మనందరిని కూడా ప్రియులారా ఆయన రక్షించాడు. కాబట్టి ఈరోజు సంఘమని ద్రాక్ష తోటలో మనం మొక్కలుగా ఉన్నాం. ఇంకా ఎవరైనా రక్షణ పొందకుండా నిర్లక్ష్యంగా ఉన్నారేమో, ఈ క్రిస్మస్
అయిపోకముందే ఇంకా ఎవరైనా రక్షణ పొందని వారు ఉంటే దయచేసి రక్షణ పొందండి. నిన్ను రక్షించడానికి, నశించిపోతున్న నిన్ను వెదకి రక్షించడానికి యేసు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చాడు. నువ్వేదో పండుగ చేసుకుంటావని నీ కోసం రాలేదు, కానీ నువ్వు రక్షణ పొందితే ఆయన సంతోషించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి రక్షణ పొందిన వారు ఆ రక్షణ కాపాడుకోండి. రక్షణ పొందని వారు ఇదిగో 2026లోనైనా సరే మీరు రక్షణ పొందండి. దేవుడు తలుపులు తెరిచి ఉంచాడు. కాబట్టి దేవుడి కొద్ది క్లుప్త వివరణ మన మినికిల్లో దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. అమ్మ టీ రెడీ చేయండి. పరిశుద్ధ ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, ఈ క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని ప్రతి ఉదయకాల సమయంలో తప్పనిసరిగా మీ పిల్లలంగా తండ్రి ఇంతమందిగా నాయన అయా, చిన్న బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు, పెద్దలు ఇంత సమూహంగా ప్రభువా నీ పాద సన్నిధిలోకి చేరుకొని అయా నీకు ప్రార్థనలు చేసుకొని నేను కూర్చిన పాటలు పాడుకొని నీ విలువైనటువంటి మాటలు ప్రభువా కొన్ని మేము వినడానికి మాకిచ్చినటువంటి గొప్పదైన అవకాశాన్ని బట్టి, అదృష్టాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు నడిపిస్తున్న ప్రతి నీ కుమారుడు కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ బిడ్డలు నాయన తమ ప్రార్థనా జీవితంలో, తమ విశ్వాస జీవితంలో, తమ భక్తి జీవితంలో బలపడడానికి మీరు సహాయం దయచేయండి అయ్యా. నీకును పరలోకానికి నీ బిడ్డలు సమీపస్తులు అవడానికి మీరు సహాయం చేయండి ప్రభువా. అయ్యా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో, ఆ రాక వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏమిటో మేము తెలుసుకుంటూ ఉండగా, నశించిన దానిని వెదకి రక్షించడం కొరకే మనుష్య కుమారుడి లోకానికి వచ్చాడన్నట్లుగా నశించిపోతున్న ఒక పొట్టియ చెక్కయ్య యొక్క జీవితాన్ని ఆయన మార్చినట్లుగా మేము చూస్తున్నాం ప్రభువా. నశించిపోతున్న ఎందరో వ్యభిచారులను ఆయన రక్షించినట్లుగా మేము చూస్తున్నాం. నశించిపోతున్న ఎంతో కరుడు కట్టిన కసాయి గుండెలను కూడా మార్చినట్లుగా మేము చూస్తున్నాం ప్రభువా. నశించిపోతున్న మమ్మలను కూడా వెదకి రక్షించుకున్నాడు ప్రభువా. అందరిని బట్టి కూడా మీకు స్తోత్రాలు. ఇంకా నశించిపోతూ నాశనానికి జోగుతూ కాలుదారు స్థలములో ఎందరో ఉన్నారు ప్రభువా. వారిని కూడా మరి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు కనుక ఆయన రాకను గుర్తెరగనటువంటి వారుగా, ఆయన ఎందుకు వచ్చాడో తెలియనటువంటి వారుగా, ఇంకా రక్షణ పొందుకోకుండా నిర్లక్ష్యంగా ఉంటున్న ప్రతి ఒక్క మనోనేత్రాలు వెలిగించి ఈ 2026వ సంవత్సరంలో సరే అయ్యా వారు కూడా రక్షణ పొందడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘాన్ని ప్రేమించి, మా సహవాసాన్ని ప్రేమించి, వారి చేతుల కష్టార్జితాన్ని కూడా వెచ్చించి ప్రభువా ఈరోజు మా కొరకు టీ సిద్ధపరిచినటువంటి అయ్యా మల్లి గారు, శారద గారి కుటుంబాన్ని కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని, వారి కుటుంబాన్ని కూడా ప్రభువా అయ్యా జక్కయ్య ఇంటికి ఏ విధంగా రక్షణ వచ్చినదో ప్రభువా వారింటికి కూడా నిశ్చయముగా రక్షణ వచ్చినట్లుగా సహాయం దయచేయమని యేసు ప్రభువు నామాన్ని ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మీ అందరి